సో చాలా మంది నువ్వు ఎందుకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ జాయిన్ అవుతున్నావు ప్యాకేజ్ ఎక్కువ అండి. ఎక్కువ ప్యాకేజ్ ఇస్తారండి, బాగా డబ్బులు వస్తాయండి. అందుకే నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వెళ్దాం అనుకుంటున్నాను. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయితే మంచిగా తొందరగా పెళ్లి అవుతుంది, మంచి కట్నాలు వస్తాయి. లేకపోతే రకరకాల కారణాలు ఉన్నాయి. సో జనరల్ గా నేనేంటి అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎందుకు వై రీజన్స్ టు సెటిల్ డౌన్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తాము. సో ఇక్కడ బేసిక్ ఏంటి అంటే చాలా మంది ఏంటి అంటే అసలు వాట్ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే అందరికి తెలుసు, సాఫ్ట్వేర్ అంటే కోడ్ రాస్తారు. లేకపోతే దాంతోపాటు ఇంకేం చేస్తారంటే క్రియేషన్ కానీ, డిజైనింగ్ కానీ, టెస్టింగ్ కానీ, సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ని ఈ ఆ, దీని గురించి మొత్తం వర్క్ అని డెవలప్మెంట్ కానీ, టెస్టింగ్ కానీ, ఇంక ఇదంతా ఇంకా చాలా ఉంటుంది. సో ఇదందరికి మనకు తెలుసు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్దది. చాలా రకరకాల జాబ్స్ అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. సో దే ఆర్ లాట్. ఇక్కడ ఏంటి అంటే బేసిక్ గా రీజన్స్ ఎందుకు అంటే ఫస్ట్ హై డిమాండ్ ఫర్ ద ఎక్స్పర్ట్. డెఫినెట్లీ ఏంటి అంటే అన్ని ఇండస్ట్రీతో పోల్చుకుంటే ఎక్కువగా డిమాండ్, ఎక్కువగా ఉద్యోగాలు ఉన్న ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే డెఫినెట్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్. అంటే ఈ రీజన్ ఒకరిని పెట్టుకొని నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ జాబ్ తెచ్చుకోవాలి మీరు అంటున్నారా అంటే మెయిన్ రీజన్ ఒకటి ఉంది. ఖచ్చితంగా నేను దాని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ డెఫినెట్లీ క్రియేటివిటీ అండ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ అప్రోచ్ అనేది ఉండాలి. సో అదొకటి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అదొకటి ఇంపార్టెంట్, క్రియేటివిటీ ఉండాలి. అండ్ అదొక రీజన్ కూడా. అండ్ ఇంకోటి ఏంటి అంటే కంటిన్యూస్ లెర్నింగ్. ఏంటి అంటే ఎప్పుడు నేర్చుకుంటానే ఉండాలి. రైట్. ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే ఎప్పుడు నేర్చుకుంటానే ఉండడం అంటే జనరల్‌గా ఇప్పుడు నాన్ ఐటీ అంటే కోడింగ్ లేని జాబ్స్, నాన్ ఐటీ జాబ్స్‌కి, నాన్ సాఫ్ట్‌వేర్ జాబ్స్‌కి, సాఫ్ట్‌వేర్ జాబ్స్‌కి ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ ఒక అడ్మిన్ వర్కే చూసుకుందాం. ఓకే. ఎనీ అడ్మిన్ వర్క్ ఒకటి చూసుకుంటే లేకపోతే గూగుల్ మ్యాపింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను. గూగుల్ మ్యాపింగ్ చూసుకుందాం. వాళ్ళ పని ఏంటి? లొకేషన్స్ రిక్వెస్ట్ వస్తా ఉంటాయి. వాటన్నిటిని కరెక్ట్‌గా పిన్ టు పిన్ చేయడమే మన పని. ఇది మాక్సిమం ఒక 2 రోజుల్లో నేర్చుకోవచ్చు. లేకపోతే ఒక వారం, లేకపోతే ఒక 10 రోజుల్లో నేర్చుకోవచ్చు. ఈ 10 రోజుల్లో నేర్చుకున్న పనిని 5 సంవత్సరాల తర్వాత కూడా అదే పని. ఏం మారదు. ఇప్పుడు కంపెనీ వాడు ఏం ఆలోచిస్తాడు? ఒకడు నా దగ్గర 10,000కి జాయిన్ అయ్యాడు. 20,000 ఇస్తున్నా. ఇప్పుడు 30,000 అయింది. తర్వాత 3,00,000 అయింది. 4,00,000 అయింది. 5,00,000 అయింది ప్యాకేజీ. ఇది ఇంక జీతం పెంచాలా? 10,000 ఇచ్చినప్పుడు అదే చేస్తా ఉన్నాడు. 40,000 ఇచ్చినప్పుడు సేమ్ వర్క్ చేస్తా ఉన్నాడు. దీన్ని అంత బుర్ర పెట్టి ఆలోచించాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ వర్కే. వై డోంట్ ఐ గో విత్ ఫ్రెషర్స్? I'll start with instead of giving 50,000 or 40,000, I'll recruit 4 members. ఫ్రెషర్స్‌ని తీసుకుంటా. మళ్ళీ 10,000 ఇస్తాను. నలుగురు వస్తారు కదా! ఇతను చేసే వర్క్, అతను చేసే వర్క్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కదా! కాకపోతే నా ఎక్స్‌పీరియన్స్ కాబట్టి కొంచెం ఫాస్ట్‌గా చేస్తాడు. అతను స్టార్టింగ్ కాబట్టి కొంచెం స్లో చేస్తాడు. అట్ ది సేమ్ టైమ్ అప్లికబుల్ టు టెలికాలింగ్, టెక్నికల్ సపోర్ట్, వాయిస్ ప్రాసెస్, నాన్ వాయిస్ ప్రాసెస్. 5 ఇయర్స్ అయినా, 7 ఇయర్స్ అయినా, 10 ఇయర్స్ అయినా సేమ్ వర్క్. అంటే ఇప్పుడు ఎందుకు జీతం పెరగడానికి అంటే వాడు చేస్తున్నాడు. 10,000 కూడా చేస్తాడు ఇదే పని. 50,000 వచ్చినప్పుడు అదే వర్క్ చేస్తా ఉన్నాడు. వై షుడ్ నేను ఇంకా ఎందుకు ప్యాకేజ్ పెంచాలి? వెన్ ఇట్ కమ్స్ టు వెన్ ఇట్ కమ్స్ టు సాఫ్ట్‌వేర్ ఎప్పటికప్పుడు కొత్తది వస్తా ఉంటాయి. అప్డేట్స్ వస్తా ఉంటాయి. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. సీ దేర్ ఈస్ ఎ రీజన్. ఓకే. 10,000 ఇచ్చినప్పుడు వాడు చేసే జాబ్ ఒకటి. రూ. 1,00,000 వచ్చినప్పుడు వాడు చేసే జాబ్ ఒకటి. ఓకే. 2,00,000 వచ్చినప్పుడు వాడు చేసే జాబ్ ఒకటి. సో ఇట్లా దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ హియర్. వి నీడ్ టు అండర్‌స్టాండ్ దిస్. అది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. వి నీడ్ టు నో. ఎందుకు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ తప్ప వేరేది లేదా అంటే దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్ ఐ కెన్ సే దట్. అండ్ ఎలాంటి వాళ్ళు హై డిగ్రీ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. అంటే ఇప్పుడు ఎంత నేర్చుకునే కొద్దీ ఎంత ప్యాకేజెస్ అనేవి పెరుగుతా ఉంటాయి. హై పే గ్రేడ్. సో ఆబ్వియస్లీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఇక్కడ మనకి స్కిల్స్ దీని గురించి మాట్లాడుకునేందుకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పా. సరే, స్కిల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎలాంటి స్కిల్స్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆల్గరిథమ్స్, డేటా స్ట్రక్చర్, సాఫ్ట్వేర్ డిజైన్ ప్యాటర్న్, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్, టీమ్ వర్క్, ఫ్లెక్సిబిలిటీ, ఇవన్నీ స్కిల్స్ అనేవి మనకు కావాలి. సరే, ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ, కమ్యూనికేషన్ కానీ, క్రిటికల్ థింకింగ్ కానీ ఇవన్నీ పక్కన పెడితే ఒక పెద్ద రీజన్ ఒకటి ఉంది. ఎందుకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే మనం నేర్చుకోవాలి అంటే చాలా మంది నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్యాకేజీలోకి వస్తే అందువల్ల నేను నేర్చుకుంటాను. సీ అందరికీ తెలుసు. ఒక జాబ్ చేస్తే, ఒక ఉద్యోగం చేస్తే మీ జీవితం మారదు. దిస్ ఈస్ ఫర్ ష్యూర్. మీ లైఫ్ స్టైల్ మారదు. అదే లైఫ్ స్టైల్ ఉంటుంది. అంటే ఒక దారిద్ర్య రేఖకి ఒక ఒక్క అడుగు దూరంలో ఉంటారు. అంటే ఒక్క నెల సాలరీ రాలేదంటే అయిపోతారు. కింద మీద అయిపోతారు. కానీ మనం జనరల్‌గా ఏ ఉద్యోగం చూసుకున్నా గానీ, ఒక నెల జీతం రాకపోతే ఆ పరిస్థితి ఎట్లా ఉంటదంటే చాలా దారుణంగా ఉంటది.
2 నెలలు రాకపోతే వేరే లెవెల్, 3 నెలలు రాకపోతే అది ఇంకొక లెవెల్, 4 మంత్స్ రాకపోతే ఇక అది చాలా కష్టమైన చెప్పుకోలేని మాటలు చెప్పుకోలేని పరిస్థితి. అయితే ఇక్కడ ఏంటి అంటే ఎందుకని ఒక ఉద్యోగం చేస్తే అలాంటి పరిస్థితి వస్తుంది అంటే ప్యాకేజెస్ అనేవి అంత చెప్పుకోదగ్గ ఉండవు. సరే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. ఏదో ఒక జాబ్ చేస్తున్నాం. ఏదో ఒకటి ముందుకెళ్తా ఉంది. సరే ఇట్లా కాదు బాగా ఎక్కువ సంపాదించేయాలి. నేను బిజినెస్ చేయాలి అనుకుంటే బిజినెస్ ఏం కావాలి? బిజినెస్‌కి పెట్టుబడి అనేది ఒకటి కావాలి. పెట్టుబడి ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఒకటి కావాలి. ఏ బిజినెస్ చేయాలన్నా ఇన్వెస్ట్‌మెంట్ కావాలి. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకునే కెపాసిటీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటదా? ఉండదు. అందుకని కానీ ఇక్కడ ఏంటి అంటే అదే సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే హ్యూజ్ ప్యాకేజెస్ 30,00,000, 40,00,000, 50,00,000 కూడా వస్తాయి. సరే టాక్స్‌లు పోతాయి కాదనట్లేదు. టాక్స్‌లు 30% ఎంతో పోతాయి. కాదనట్లేదు. బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ గుడ్ అమౌంట్. ఇక్కడ ఈ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు చూడండి మిడిల్ క్లాస్ వానికి ఇంత ప్యాకేజెస్ ఇస్తూ ఏ ఇండస్ట్రీలో ఎక్కువ మంది గురించి మనం మాట్లాడుతా ఉన్నాం. ఏ ఇండస్ట్రీ అనేది ఉంటుంది చెప్పండి? ఏ ఇండస్ట్రీ ఉంటుంది? ఎక్కువ మందిని ఎంతమందొచ్చినా స్కిల్స్ నేర్చుకొని ఎంతమందొచ్చినా ఇంకా స్కిల్స్ నేర్చుకోండి. ఇంకా ప్యాకేజెస్ పెంచుతాము. మీరెంత స్కిల్ నేర్చుకుంటే అంత ప్యాకేజ్ పెంచుతామనే ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ కాకుండా ఏముంది చెప్పండి? సో, ఇది మెయిన్ రీజన్. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ ప్యాకేజ్ ఒకటే గాదు. కొంచెం వరకు మన లైఫ్ స్టైల్ మారుతుంది. చాలా వరకు, కొంచెం కాదు చాలా వరకు మన లైఫ్ స్టైల్ మారుతుంది. మనం ప్రాపర్‌గా వచ్చిన డబ్బుల్ని జాగ్రత్త చేసుకుంటే మనం ముందుకెళ్ళొచ్చు లైఫ్‌లో కొంచెం ఒడిదుడుకులొస్తాయి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అప్స్ అండ్ డౌన్స్. అప్స్ అండ్ డౌన్స్ అనేది లేకపోతే లైఫే లేదు. బట్ స్టిల్ వి కెన్ ఏబుల్ టు మేనేజ్. సో, దిస్ ఈస్ ద రీజన్. చాలా మంది కెరియర్ కౌన్సెలింగ్ వచ్చినప్పుడు, "సార్ నా జీతం 30,000 వస్తుంది సార్. నా జీతం 50,000 వస్తుంది. ఎప్పటినుంచి చూసినా అదే జీతం సార్. సరిపోతలేదు. పిల్లలు పుట్టారు. వాళ్ళ స్కూల్ ఫీజులు ఇవన్నీ చాలా ఘోరంగా ఉన్నాయి." రీసెంట్ డేస్‌లో నేను స్కూల్ ఫీజెస్ కనుక్కుంటే నర్సరీ వాళ్ళకి 2,00,000 అంట సంవత్సరానికి. ఎల్‌కేజీ వాళ్ళకి 3,00,000. యూకేజీ వాళ్ళకి 3,500,000 ఇక లిస్ట్ గోస్ ఆన్ అనమాట. పెరుగుతూనే ఉంటది. మన జీతం మాత్రం మన ఆదాయం మాత్రం పెరుగుతలేదు. సో, ఇది ఆలోచించి ఎందుకు రీజన్ ఏంటి అంటే వాట్ ఆర్ ద రీజన్స్ టు సెటిల్ ఇన్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ అంటే ఇవి. ఓకే. ఆలోచించండి. చెప్పానని గాదు. సో, ఒకసారి ఇయన్నీ నిజమా కాదా అని మీరు ఆలోచించుకొని దాని తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి ప్రాపర్‌గా. థాంక్ యూ. దిస్ ఈస్ రామ్ సైనింగ్ ఆఫ్ సివిసి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.